భయం, ఫియర్. భయం అంటే భయపడే వాళ్ళు ఎంతమందున్నారు? అనంగానే మీకు ఒక నిమిషం అర్థమయ్యుండదు గదా! చాలా మందిమి భయం ఎక్కువ పడతాము. మేమేం పనులు చెయ్యము అని జనరల్‌గా మాట్లాడుతూ ఉంటారు. కానీ భయం అనేది ఉండడం చాలా ముఖ్యం. భయం లేదు, భక్తి లేదు అని చాలామంది తిడుతూ ఉంటారు. భయం అనేది చాలా మంచి పదం. ఎలా భయం అంటే అదే మనకసలు ఫియర్ లేదనుకోనండి. దేని మీద, ఎవరి మీద, సమాజం మీద, మాట మీద లేదనుకోనండి. ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకుంటాము. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము. ఇష్టం వచ్చినట్టు యాక్ట్ కూడా చేస్తాము. సో, భయం అనేది పాజిటివే. కానీ, ఆ భయం ఉన్న తర్వాత ఉన్నప్పుడు ఏం చేస్తామంటే, ఆహ్, ఇలా చెడు జరుగుతుందేమో, లేపోతే ఈ యాక్ట్ చెయ్యొద్దు అనే ఒక భయం ఉండటం వల్ల ప్రిపరేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్‌కెళ్తున్నాం. మనకు భయం ఉంది. ఇంటర్వ్యూకెళ్తున్నాం. భయం ఉంది. అంటే ప్రిపరేషన్ ఎక్కువ చేసుకోవాలి. ప్రిపేర్ బాగా అయ్యామనుకోనండి, దాని నుండి మనం ఆ భయాన్ని నుంచి బయటపడి సక్సెస్ అనేది పొందడం జరుగుతుంది. సో, భయంని దాటుకొని రిస్క్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, యూ విల్ బి అనౌన్స్‌డ్ యాస్ ఎ కరేజియస్ పర్సన్. సో, ఓవర్ పవర్ యువర్ ఫియర్ ఈస్ ఈక్వల్ టు కరేజియస్ పర్సన్. మరి మీరు ఆ కరేజియస్ పర్సనా? కరేజియస్ పర్సన్ అవుదాం అనుకుంటున్నారా? సో, కమెంట్ దీన్ని మీరెలా మీ లైఫ్‌లో ఇన్వాల్వ్ చేద్దాం అనుకుంటున్నారు? సో, భయాన్ని చూసి మీరు భయపడొద్దు అనేది నా ఉద్దేశం.